హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. మీకు టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఒక రిపోర్ట్ ఆధారంగా రాబోయే 2026 నాటికి అక్రాస్ ద గ్లోబ్ మనకు 11.5 మిలియన్ జాబ్స్ ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో వ్యాకన్సీస్ అయితే మనకు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఉంది ఆ రిపోర్ట్ ప్రకారం. ఆ పర్టికులర్ ఇండస్ట్రీ ఏంటి అనేది చూసుకుంటే డేటా సైన్స్ అండి. అవునండి, డేటా సైన్స్లో మనకు స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు లేరండి. సో ఒకవేళ మీరు ఆ కోర్సెస్ కన్నా నేర్చుకుంటే, ఆ స్కిల్స్ కన్నా మీకు ఉంటే ఖచ్చితంగా మీకు మినిమం 6 lakhs నుండి మ్యాక్సిమం 20 lakhs వరకు ఇక్కడ శాలరీస్ ఇచ్చే జాబ్స్ అయితే మనకు వచ్చి దొరికే అవకాశం అయితే ఉంది. ఈ డిమాండెడ్ స్కిల్స్ మనం నేర్చుకోవాలి అంటే దీనికి సంబంధించి ఒక మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ ఉంది. అదే ఒడిన్ స్కూల్ వాళ్ళది. వాళ్ళకి సంబంధించిన 6 months డేటా సైన్స్ బూట్ క్యాంప్ ఉంది. ఇందులో వీళ్ళు నేర్పించే స్కిల్స్ బట్టి మీరు ఈజీగా జాబ్స్ అనేవి సాధించవచ్చు. ఈ డేటా సైన్స్లో మీకు ప్రజెంట్ ఉండే కొన్ని స్కిల్స్ ద్వారా మీరు ఏ ఇంజనీర్ అవ్వచ్చు అనేది కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్కి చూసుకుంటే యాప్ట్యూడ్, అలాగే మీకు కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే మీరు ఎంఎల్ ఇంజనీర్ అవ్వచ్చు ఆర్ డేటా ఇంజనీర్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఏదైతే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సంబంధించి నాలెడ్జ్ ఉంటే మీరు జూనియర్ డేటా సైంటిస్ట్ ఆర్ డేటా మోడలర్ అవ్వచ్చు. అలాగే నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు కూడా ఇక్కడ జాబ్ సాధించవచ్చు. లైక్ డేటా అనలిస్ట్, డేటా విజువలైజర్ లాంటి జాబ్స్ అయితే సాధించవచ్చు. ఇప్పుడు కొన్ని ఒడిన్ స్కూల్ వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చూద్దాము. సో ఇక్కడ ఒడిన్ స్కూల్లో చాలామంది స్టూడెంట్స్ ఇప్పటికే జాబ్ సాధించిన వాళ్ళు అయితే ఉన్నారు. సో వీటిలో ముఖ్యంగా కొన్ని సక్సెస్ స్టోరీస్ చూసుకుంటే, సో పిహెచ్డి హోల్డర్ అయిన సో మనకు ఇక్కడ ద్రాక్షాయణి దేశాయ్ చూసుకుంటే పిహెచ్డి హోల్డర్ ఆమె. సో పిహెచ్డి హోల్డర్ అయ్యి ఒక ప్రొఫెసర్గా జాబ్ చేస్తూ తన జాబ్ను ఇక్కడ డేటా సైన్స్ వైపు ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి స్విచ్ చేయడం అయితే జరిగింది. తన ప్రొఫెసర్ జాబ్ని వదిలేసి డేటా సైన్స్ రంగంలోకి ఆమె రావడం అయితే జరిగింది. ఒడిన్ స్కూల్ ద్వారానే ఈ జాబ్ అయితే ఆమె సాధించడం జరిగింది. అలాగే ఇంకో స్టోరీ చూసుకుంటే, ఒక మదర్ చూసుకుంటే తన లైఫ్ని మళ్ళీ రీలాంచ్ చేయాలి అని చెప్పి ఇక్కడ ఒడిన్ స్కూల్ ద్వారా కోర్స్ కంప్లీట్ చేసి డేటా సైన్స్ జాబ్ అయితే సాధించడం జరిగింది. అలాగే ప్రసన్నాదేవి సంబంధించి తన ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఏ జాబు లేదు. తను ఏదైతే తన డిగ్రీ కంప్లీట్ అవుతానే ఒడిన్ స్కూల్ ద్వారా కోర్స్ కంప్లీట్ చేసి 6 months తర్వాత ఈ బూట్ క్యాంప్ తర్వాత క్యాప్ జెమినీలో ఇక్కడ డేటా అనలిస్ట్గా జాబ్ అయితే సాధించడం అయితే జరిగింది. వీళ్ళే కాదు, ఇంకా చాలామంది తన జాబ్స్ని డేటా సైన్స్ తరపున ఇక్కడ స్విచ్ చేయడం అయితే జరిగింది ఈ బూట్ క్యాంప్ ద్వారా కోర్స్ అనేది నేర్చుకొని. సో ఇక్కడ ఒడిన్ స్కూల్లో చూసుకుంటే 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. అలాగే మ్యాక్సిమం శాలరీ హైక్ చూసుకుంటే 230% అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే కెరీర్ని లాంచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే కెరీర్ని చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే కెరీర్ని అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే కెరీర్ని రీలాంచ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఏదైతే ఒడిన్ స్కూల్కి సంబంధించిన బూట్ క్యాంప్ కరికులం ఏ విధంగా ఉంటుందంటే, లైవ్ క్లాసెస్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, కెరీర్ సర్వీసెస్ ఉంటాయి, సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ 360 degrees అనేది ప్లేస్మెంట్ అసిస్టెంట్ కూడా అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, ఏదైతే ఒడిన్ స్కూల్కి సంబంధించి డేటా సైన్స్ బూట్ క్యాంప్లోనే ఎందుకు చేయాలి, ఇక్కడ మనకు ఏం ఆఫర్ చేస్తారు అని చెప్పి మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇండస్ట్రీ అలైన్డ్ ఎడ్యుకేషన్ అయితే మీకైతే వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 6 monthsకి సంబంధించి డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనేది కోర్స్ మీరు ఎప్పుడైనా మీకు నచ్చినప్పుడైతే వేరే వర్క్ చేసుకుంటూ కూడా చూసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ ప్లేస్మెంట్ అసిస్టెంట్ అనేది 360 degreesలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ప్లేస్మెంట్ అనేది 6th month నుండి స్టార్ట్ అవుతుంది. అది 12th month వరకు మీకు ఇక్కడ ప్లేస్మెంట్ అసిస్టెంట్ అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైనా వెంటనే దీనికి సంబంధించిన కోర్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వీళ్ళకి సంబంధించిన బ్యాచ్ 25th March అయితే స్టార్ట్ అవుతోంది. మనకు ఒడిన్ స్కూల్ వాళ్ళ బూట్ క్యాంప్ హైలైట్స్ చూసుకుంటే, లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు కోహర్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. లైవ్ వీక్లీ క్లాసెస్ ఉంటాయి. ప్రాజెక్ట్స్ అయితే చేపిస్తారు. మెంటార్షిప్ అయితే ఉంటుంది. దాంతోపాటు మీకు వర్క్షాప్స్ అయితే నేర్పిస్తారు. ఇక్కడ మనకు బిహేవియరల్ స్కిల్స్ అయితే నేర్పిస్తారు. దాంతోపాటు మీకు ప్లేస్మెంట్ అసిస్టెంటు, అలాగే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది.
మనకు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా మాక్ ఇంటర్వ్యూస్ కానీ, ఇండస్ట్రీ ఇంటరాక్షన్ కానీ, మెంటారింగు, అలాగే మనకు అన్ని రెజ్యూమ్ ప్రిపేర్ చేసేది ప్రతి ఒక్కటి కూడా వీళ్ళైతే చేపించడం అయితే జరుగుతుంది. అలాగే వీళ్ళు మనకు నేర్పించే ఏదైతే కరికులం ఉంటుందో అది 2 రకాలుగా ఉంటుంది. కోరు అలాగే ఎలెక్టివ్. కోర్‌లో సెటప్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, ఎస్‌క్యూఎల్, పైథాను, ఈడీఏ, మెషిన్ లెర్నింగ్, అజ్యూర్ అయితే ఉంటాయి. ఎలెక్టివ్‌లో చూసుకుంటే పవర్ బిఐ, టాబ్లూ అలాగే స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది. సో మీరు ఎవరైనా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కింద మీకు సైన్ అప్ లింక్ అయితే ఇవ్వడం అయితే ఇస్తాను. సో అందులో వెళ్ళి మీరు ఈ అప్లికేషన్ ఫామ్‌ని అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ పేరు, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబరు, మీరు ఎప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, అలాగే మీరు కోర్స్ ఫీజ్ పే చేసి ఇక్కడైతే కావాలంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఫీజ్ పే చేయకుండా జస్ట్ మీరు అప్లై చేశారంటే వీళ్ళకి సంబంధించిన ఇక్కడ కౌన్సిలర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు వాళ్ళకైతే అడగచ్చు. ఇక్కడ డేటా సైన్స్కి సంబంధించి టోటల్ ఫీజ్ ఎంత ఉంటుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఫీజు చూసుకుంటే దీనికి సంబంధించి 99,000 ప్లస్ జిఎస్టీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది 6 మంత్స్ బూట్ క్యాంపు. ఇక్కడ మీకు స్కాలర్షిప్ ఆపర్చునిటీ కూడా ఉంది. మీకు స్కాలర్షిప్ ఆపర్చునిటీ అనేది 30,000 వరకు మనకు స్కాలర్షిప్ ఆపర్చునిటీ అయితే 50 సీట్స్కి అయితే ఇక్కడైతే ఇస్తున్నారు. ఇంకో మంచి ఆఫర్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 10,000 రూపీస్ అనేది డిస్కౌంట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఫీజు అంత పే చేసుకోలేము అంటే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈఎంఐ ద్వారా కూడా మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 10 డే రీఫండ్ పాలసీ కూడా ఉంది. ఈ 10 డే రీఫండ్ పాలసీ ఏంటి అంటే మీరు కోర్స్ తీసుకున్నారు, ఒక 10 డేస్ వరకు చూశారు, మీకు కోర్స్ నచ్చలేదు అంటే ఇక్కడ టోటల్ ఫీజ్ మీకు పే చేసే రీఫండ్ పాలసీ కూడా అందుబాటులో ఉంది. సో కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో ఇంత మంచి అవకాశం మనకి ఎక్కడా దొరకదు. ఇక్కడ 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ అయితే ఇస్తున్నారు. మీకు ఈ ఫీజు ఏదైతే 99,000 ఉందో అందులో మీకు 30,000 వరకు స్కాలర్షిప్ అయితే ఉంటుంది. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 10,000 రూపీస్ అనేది డిస్కౌంట్ అయితే ఉంది. దాంతోపాటు ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంది. మనకి ఇక్కడ ప్లేస్మెంట్ అసిస్టెంట్ ఉంది. మీకు సక్సెస్ స్టోరీస్ కూడా చూడడం అయితే జరిగింది. అలాగే 10 డేస్ రీఫండ్ పాలసీ అయితే ఉంది. ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంది. మనకు ఫీజులో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు ఈ మంత్లో ఒక బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. 25th మార్చ్ అనేది మనకు కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఓడిన్ స్కూల్కి సంబంధించిన బూట్ క్యాంప్స్ సంబంధించి డేటా సైన్స్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అప్లై లింక్ అయితే అప్లికేషన్ ఫామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని ద్వారా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.